టీడీపీపై పెంచుకున్న అసూయ ద్వేషంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలుబొమ్మగా మారారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. వివేకాను తామే చంపామని చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చారని, వారికి బెయిల్ వచ్చేలా చేసి నిరంతరం కాపాడుతూ టీవీల్లో వారిని హీరోలుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వివేక హత్య జరిగిందని చెప్పారు. కేసును సిబిఐకి అప్పగించాలని, విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక టీడీపీనే ఉన్న తమపై పడి ఏడుస్తున్నారని అన్నారు. నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం షర్మిలకు ఎందుకని రోజా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రూపొందించుకున్న కుట్రలో షర్మిల ఒక అస్త్రంగా మారారని రోజా విమర్శించారు. ఇక నిర్దోషులపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. సొంత అన్న జగన్ను ఇబ్బంది పెట్టడమే షర్మిల అసలైన లక్ష్యమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనపై కెనడా తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఆటో పరిశ్రమ ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామని కెనడా ప్రకటించింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం CUSMAకు అనుగుణంగా లేని అమెరికా వాహనాలపై 25% సుంకాలు విధిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. ఈ ప్రతిచర్య ఎన్ని వాహనాలపై ప్రభావం చూపుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ముందుగానే హెచ్చరించినట్లుగా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. ప్రత్యర్థి మిత్ర దేశాలు అనే తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలపై 10 నుంచి 50% మేర సుంకాలు విధించారు. దీనిపై ఆయా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన ఏకపక్షంగా ఉందని, వీటిని వ్యతిరేకిస్తున్నామని చైనా వంటి దేశాలు పేర్కొన్నాయి.